చెందిన టీడీపీ సీనియర్ నేత విఎస్ అమీర్ బాబు పార్టీ పట్ల అంకిత భావం, నీతి నిబద్దతతో పనిచేస్తూ ఎంతో సేవ చేశారు. 2024లో టికెట్ రాని సమయంలో చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాన్ని ఆయనకు ఇవ్వాలని పార్టీ శ్రేణులు, నాయకులు మరియు ప్రజలు కోరుతున్నారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరికీ ఆయనపై సానుకూల అభిప్రాయం ఉండటం ఈ పదవి రేస్లో ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. ఆత్మగౌరవ నినాదంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో ఎంతోమంది నాయకులకు కానీ శ్రేణులకు కానీ ఒక నిరంతర పరిశ్రమగా రూపుదిద్దుకున్నదని కూడా చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ప్రత్యేకించి అనేక మంది నాయకులు కూడా రాజకీయ పరిజ్ఞానంతో, చైతన్యవంతమైన విధానంతో కూడా పార్టీకి దశాబ్దాలుగా సేవలు చేసిన వారే కావచ్చు, చేస్తున్నవారు కూడా ఎంతోమంది 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు కూడా. స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీ అనంతరం విజయవంతంగా ఏకబీగిన 4 దశాబ్దాల పాటు మనుగడ సాధించడం అనేది ఆషామాషి కాదనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఎంతోమంది దశాబ్దాలుగా సేవ చేస్తున్న నేపథ్యంలోనే మనకు కడప హెడ్ క్వార్టర్లో సీనియర్ నాయకుడైన మనకు అమీర్ బాబు కనిపిస్తారు. అమీర్ బాబు సంబంధించి అయితే గతంలో శంకరపురంలో కడపలోని ఓటర్ల పోలింగ్ బూత్కి అయితే వచ్చిన క్రమంలోనే దివంగత ముఖ్యమంత్రి కూడా ఒక సందర్భంలో వైఎస్ఆర్ అక్కడ బూత్పై దౌర్జన్యానికి వచ్చిన నేపథ్యంలో అమీర్ బాబు మాత్రం ఎదురొడ్డి నిలబడ్డ దీశాలి పోరాడి ఎదురు నిలబడిన నేపథ్యంలోనే అప్పట్లో ఉద్రిక్తతే కాకుండా సెన్సేషనల్గా 2 తెలుగు రాష్ట్రాలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న విఎస్ అమీర్ బాబుకి అయితే ముస్లిం మైనారిటీ కోటాలో ఖాళీ అయిన ఒక స్థానంలో మాత్రం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కూడా కోరుతున్నారు. ముఖ్యంగా కడప ప్రజలు కానీ, కడప పార్టీ శ్రేణులు కానీ, ప్రజానీకం కూడా అభిప్రాయం కూడా ఇదే ఒపీనియన్గా ఉంది. ముఖ్యంగా పార్టీ కూటమి అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి కూడా ఇదే రకమైన ప్రత్యేక విజ్ఞప్తిని అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీకి అంకిత భావంతో కావచ్చు, అదేవిధంగా క్రమశిక్షణతో కావచ్చు, విధేయతతో కావచ్చు, తన శక్తివంతన లేకుండా వ్యయ ప్రయాసలకు వచ్చి పనిచేస్తున్న చరిత్ర అమీర్ బాబుకు ఉందని చెప్పొచ్చు. అంతేకాకుండా గత 3 దశాబ్దాలుగా ఒకటే పార్టీ, ఒకటే జెండా అనే నినాదంతో పార్టీకి నిరంతర సేవలను నీతి నిబద్ధతతో అందిస్తున్న అమీర్ బాబుకైతే గతంలో ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని కూడా, సీట్ ఇస్తానని కూడా చంద్రబాబు నాయుడు ఇంటికి పిలిపించుకొని మరీ ప్రకటించడం జరిగింది. వాస్తవానికి రాయలసీమలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభావం ఎంతో ఉన్న నేపథ్యంలో అక్కడ కడప హెడ్ క్వార్టర్లో కూడా టీడీపీలో సీనియర్ నేతగా కొనసాగిస్తూ వైఎస్ఆర్ హవాను కూడా ఎదుర్కొని అనేక ఇబ్బందులు పడ్డ చరిత్ర అమీర్ బాబుకి అయితే ఉన్న నేపథ్యంలోనే కడప మేయర్ కూడా పోటీ చేశారు. అదేవిధంగా 2019లో ఎమ్మెల్యేగా కూడా టీడీపీ తరఫున పోటీ చేశారు. కానీ 2024లో ఖచ్చితంగా గెలవాల్సిన కూటమి అభ్యర్థి తరఫున టికెట్ రావాల్సిన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాధవికి ఆ సీట్ను కేటాయించడం జరిగింది. ఇంటికి పిలిపించుకొని మరీ అమీర్ బాబుకు ఎమ్మెల్సీ సీటు ఇస్తానని మాట మాత్రం ఇవ్వడం అయితే జరిగింది. మాట తప్పకుండా ఈసారి అమీర్ బాబుకు ఖచ్చితంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కూడా కడప ప్రజలు కానీ, ప్రయాణికం కానీ, పార్టీ నాయకులు, శ్రేణులు కూడా, అభిమానులు కూడా ఎంతగానో కోరుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఆస్తులు కోల్పోవడమే కాకుండా అహర్నిశలు పార్టీకి దశాబ్దాల పాటు పనిచేయడం అంటే అంత ఆషామాషి కాని పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే
అమీర్ బాబు పట్ల కూడా ప్రజల్లో ఎంతో సానుభూతి కూడా ఉంది. వీటన్నింటినీ కూడా పార్టీ హైకమాండ్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశాలు ఇప్పటికే కనిపిస్తున్నప్పటికీ ఆ హామీని ఆచరణ రూపంలో తీసుకువచ్చి ఒక నిజమైన అసలు సిసలైన పార్టీ నాయకుడికి, కార్యకర్తకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఒక పార్టీలో గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించాలని కూడా అందరూ కోరుతున్నారు. అదే కడప ప్రజల ఆశ కూడా, అది కడప ప్రజల మనోగతం అని కూడా చెప్పవచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ముఖ్యమంత్రిని తాజాగా అమీర్ బాబు అయితే కలవడం జరిగింది. మైనార్టీ కోటాలో వాస్తవానికి జూలై 27వ తేదీన 2 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి, కానీ ఖాళీగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ మైనార్టీలకు సంబంధించి 4 ఎమ్మెల్సీ స్థానాలను అయితే ఇవ్వడం జరిగింది. అయితే 4టిలో 2 జూలై 27వ తేదీతో పదవి విరమణ జరిగిన క్రమంలోనే ఆ 2టిలో ఒక స్థానాన్ని అమీర్ బాబుకు ఇవ్వాలనే ఒక ప్రధానమైన డిమాండ్ అయితే పార్టీ వర్గాల నుంచి కానీ, పార్టీ శ్రేణుల నుంచి కానీ, ప్రత్యేకించి కడప ప్రజానీకం నుంచి కూడా ఉన్న నేపథ్యం ఇక్కడ గమనార్హం.